హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కొత్తగా స్వీట్ చేశాను. చాలా రుచిగా వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి మొత్తం. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ స్వీట్ ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచిగా ఉందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కాజు, బాదం, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా పప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. మనకి అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే వేసుకొని చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని బౌల్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మకానా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇవి కూడా అదే బౌల్లో వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ బౌల్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ వేసుకున్నానండి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. నేను చేసే విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంది. ఇప్పుడు చిక్కటి పాలు పోసుకోవాలండి. చూడండి, 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను, చిక్కటి పాలు. ఇలా పోసుకొని ఇలా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మరిగించుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. ఇప్పుడు ఇలాచీలు 2 ఇలా కచ్చాపచ్చా చేసి వేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది, కొంచెం చిక్కగా వస్తుంది. మీ ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మాత్రం ఏమాత్రం తగ్గదు. ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. నేనైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. మీకు రుచికి సరిపడా షుగర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మకానా వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిక్కబడే వరకు ఫ్రై చేసుకోవాలి. కేవలం 10 నిమిషాలు అయిపోతుంది ఈ స్వీట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ స్వీట్ అయితే. కడుపుకి హాయిగా ఉంటుంది. రెడీ అయిందండి స్వీట్. ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్కి ఇవ్వచ్చండి ఈ స్వీట్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా హాయిగా కడుపు నిండా తింటారు. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.